గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సిరికాస్ ఫ్యామిలీ కాకినాడ. ఈరోజు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి మారుతి సెలీరియో విఎక్స్ఐ పెట్రోల్ వేరియంట్ కార్. 2017 వెహికల్ మ్యానుఫ్యాక్చర్ అండ్ రిజిస్ట్రేషన్ అండి. లైఫ్ వచ్చేసి 32 వరకు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ 5 ఇయర్స్ అయితే రెన్యూవల్ చేసుకోవచ్చు. 79,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందండి పెట్రోల్ మీద. దీంట్లో నో ఎల్పిజి అండ్ నో సిఎన్జి. అలాగే వచ్చే సంవత్సరం మే 2026 వరకు బండికి ఇన్సూరెన్స్ అయితే ఫోర్స్లో ఉంది. 4 టైర్లు కూడా సుమారుగా ఒక 60 to 70% టైర్స్ ఉంది. ఈ వీడియో కంప్లీట్ చేయక ముందే ఒకసారి ప్రొఫైల్ ఓపెన్ చేసి చూడండి. నేను పోస్ట్ చేసే యూజర్ కార్స్ అప్డేట్లు మీకు వర్కౌట్ అవుతున్నాయి, వర్తబుల్ అనుకుంటే ఫాలో చేయండి. మీ సివిల్ స్కోరు ప్రొఫైల్ బాగున్నట్లయితే కనుక నియర్లీ 80% వరకు లోన్ అయితే చేయగలమండి. అలాగే మీరు మేజర్ సిటీ లొకేషన్స్ ఎక్కడున్నా పర్వాలేదు, ఇక్కడ నుంచి మనకు కావాల్సిన డాక్యుమెంటేషన్ సపోర్ట్ అయితే చేయగలం. అండ్ ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 2,90,000, 2,90,000 అండి. ఆల్మోస్ట్ ఫైనల్ ప్రైజే. వెహికల్తో చెక్ చేసుకోండి. బండి మాత్రం చాలా నీట్గా మంచి కండిషన్లో ఉంది, మిస్ అవ్వద్దు. మన పార్కింగ్ లొకేషన్ వచ్చేసి న్యూ కొండైపాలెం ఫ్లైఓవర్ రోడ్ లొకేషన్లో అయితే మన కార్ పార్కింగ్ యాడ్ ఉందండి. ఇక్కడ మీ సర్కిల్లో ఎవరన్నా కార్ అమ్మాలన్నా లేదా కొనాలన్నా కూడా మనం సంప్రదించవచ్చండి. మనకి డైరెక్ట్గా బయ్యింగ్ సెల్లింగ్ అయితే ఉండదు, ఓన్లీ కస్టమర్ పార్కింగ్ యాడ్ మాత్రమే. ఇక మన కార్ విషయానికి వచ్చేద్దామండి. ఇది వచ్చేసి 2017 మోడల్ సెలీరియో విఎక్స్ఐ వెర్షన్. ఓన్లీ పెట్రోల్తో నడిచిందండి. దీంట్లో ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఇలాంటిది అయితే లేదు. అలాగే 79,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందండి. ఈ కార్ నెంబర్ అయితే ఓపెన్గా పెడుతున్నాను. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు. బట్ నేనైతే చెక్ చేయలేదు. ఇంకా ఆప్షన్స్ చూసరికి ఏముందంటే దీనికి 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఏసీ, మ్యూజిక్ ప్లేయర్ ఇలా అన్ని కూడా మంచి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. ఇక సస్పెన్షన్స్ కానీ ఏసీ కానీ మంచి పెర్ఫార్మెన్స్లో అయితే ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా వెహికల్ తీసుకున్నాక మేజర్గా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఏ మాత్రం లేదు. బండి అయితే అంత క్వాలిటీగా ఉందండి. మీకు ఈ కార్కి వచ్చే ఇంజిన్ అలాగే వ్యాగనార్ కార్కి వచ్చే ఇంజిన్ రెండు కూడా సేమ్ ఉంటాయండి. ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. మైలేజ్ బాగుంటుంది. మెయింటెనెన్స్ కూడా చీప్ అండ్ బెస్ట్లో ఉంటుంది. అలాగే వెహికల్ ఎక్కడ కూడా మేజర్ డెంటింగ్ స్టార్ట్ అయితే ఏం కాలేదు. ఎవరితో నీడ్ ఉంటే మిస్ అవ్వద్ది మాత్రం. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈ వెహికల్ అనే కాదండి, రెగ్యులర్గా నేను పోస్ట్ చేసే ఏ కార్కి అయినా కూడా మినిమం వెహికల్ తీసుకున్నాక ఒక 10,000 రూపీస్, ఒక 5,000 అటు ఇటుగా మెయింటెనెన్స్ ఉంటుంది అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఏది కూడా మనం అమ్మేది కొత్త కార్లు కాదు కాబట్టి నేను చెప్తూ ఉంటాను. అలాగని చెప్పేసి ప్రతి కార్కి 100% ఈ మెయింటెనెన్స్ ఉంటుందా అంటే ఉండదు. కానీ మీరు వచ్చిన తర్వాత మీ ఎక్స్పెక్టేషన్ ఎక్కడన్నా మిస్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో నేను ఈ మెయింటెనెన్స్ ఉంటుందో చెప్తాను. కానీ నేను పోస్ట్ చేసే ప్రతి వెహికల్ కూడా పర్ఫెక్ట్ ఉన్న క్వాలిటీయే పోస్ట్ చేస్తాను. మనం పెట్టే డబ్బుకి ప్రతి రూపాయికి కూడా ఈ కార్లో వర్తబుల్ ఉందా లేదని చెక్ చేసి పోస్ట్ చేస్తాను.